ఇరాన్ ఇస్ఫహాన్లో అల్లకల్లోలం మొదలైంది. బంకర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. దాదాపు 2000 పౌండ్ల బంకర్ బాంబు మందుగుండు సామాగ్రి, అంటే 907 కిలోల మందుగుండు సామాగ్రిని ఇక్కడ వదిలారు. ఆయుధ నిల్వల డిపోలపై దాడి చేశారు. దాడులతో నగరంలో వరుస పేలులు సంభవించాయి. భారీగా మంటలు ఎగిసిపడంతో జనం పరుగులు తీశారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. దాడి వీడియోను స్వయంగా డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. భూగర్భ కేంద్రానికి 540 కిలోల యురేనియం తరలినట్టుగా తెలుస్తోంది. తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ను నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. అణుకేంద్రం యురేనియం టార్గెట్గా దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇస్ఫహాన్లో MQ-9 రీపర్ డ్రోన్ ఎగురుతోంది. ధ్వంసం చేశామంటూ IRGC ప్రకటించింది, కానీ భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఇస్ఫహాన్ నగరంలో కని విని ఎరగని రీతిలో బంకర్ బస్టర్ బాంబులు పూర్తిగా విధ్వంసం సృష్టించాయి. పెనిట్రేటెడ్ బంకర్ బస్టర్ డెస్ట్రాయర్స్ ఇస్ఫహాన్ నగరాన్ని ఒక రకంగా డ్రిల్లింగ్ చేసినట్టుగా ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మనం చూడొచ్చు భారీ విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశాడు. అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. 907 కిలోల మందుగుండు సామాగ్రిని, అంత హెవీ బాంబార్డింగ్ అక్కడ జరిగింది. మనకు చూడొచ్చు ఒకసారి ఆ దృశ్యాలు. ఆకాశంలో రాత్రి దట్టమైన మంటలు, పొగలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఆ విధ్వంసం. అక్కడి నుంచి బాంబులు పేలగానే ఎగిసిపడుతున్న శకలాలు, ఎంత దూరం అవి ఎగిసిపడుతున్నాయి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి భారీ నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ విధ్వంసానికి సంబంధించి ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది ఇంకా వివరాలు తెలియాల్సింది. సోమవారం రాత్రి ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక్కడే ఇస్ఫహాన్లోనే యురేనియం శుద్ధి చేసిన యురేనియం ఇక్కడే నిల్వ ఉంచినట్టుగా అమెరికా మొదటి నుంచి అనుమానిస్తుంది. దీంతో ఆ శుద్ధి చేసిన ఎన్రిచ్డ్ యురేనియాన్ని తమకు అప్పగించాలంటూ ఇరాన్ కోరుతోంది. అయితే అమెరికా కోరుతోంది ఇరాన్ను. ఇరాన్ ఎక్కడ దీని గురించి యురేనియం సంబంధించినటువంటి వాదనలను ఎక్కడ కొట్టిపారేస్తూనే ఉంది. దీంతో ప్రస్తుతం ఈ నగరంపై భారీ విధ్వంసం జరిగింది. ఒకసారి దృశ్యాలు చూద్దాం. ఇరాన్లోని అణుకేంద్రాలున్న కీలక నగరం ఇస్ఫహాన్పై అమెరికా భారీగా దాడులు చేసింది. ఆయుధ నిల్వలున్న ఓ డిపోపై 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడికి దిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. అయితే ఇందులో ఎలాంటి వివరాలు పొందుపరచలేదు. వరుసగా బాంబు పేలుళ్లు జరిగినట్లు మాత్రం మనకు వీడియోలో కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరోసారి భారీగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఇరాన్లోని అణుకేంద్రాల లక్ష్యంగా భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుంది. ఎలాగైనా యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ పెంటగాన్ గల్ఫ్ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి అదనంగా 10,000 మంది సైనికులను
మోహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వద్ద ఉన్నటువంటి యురేనియం నిల్వల లక్ష్యంగా ప్రస్తుతం అమెరికా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇస్ఫహాన్, నతాంజ్ భూగర్భ స్థావరాలపై భారీ ఆపరేషన్ సిద్ధమైనట్టుగా అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఓవైపు ఇరాన్ నుంచి భూతల గగనదాడులను ఎదుర్కొంటుంది, మరోవైపు క్లిష్టతరమైన ఆపరేషన్ విజయవంతం చేయడంలో అమెరికాకు సవాల్ అంటున్నారు నిపుణులు. మరి ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. భారీ విధ్వంసానికైతే ఇక్కడ తెరలేపినట్టుగా కనిపిస్తోంది. బంకర్ బస్టర్లతో ఇరాన్లోని ఇస్ఫహాన్పై అమెరికా విరుచుకుపడింది. భీకర స్థాయిలో దాడులు జరిగాయి. ఆయుధ నిల్వలున్న ఓ డిపోపై 2000 పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడి చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అమెరికా అధికారులను టంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయాన్ని చెప్తోంది. దాడికి సంబంధించిన వీడియోను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అయితే ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆయుధ నిల్వలున్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్గా ఈ స్ట్రైక్స్ చేసినట్టుగా మీడియా చెప్తోంది. ఈ దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై ఇంకా ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇస్ఫహాన్లోని ఓ భూగర్భ కేంద్రానికి తరలించినట్టుగా ప్రస్తుతం నివేదికలు వస్తున్నాయి. మరోవైపు తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తయారు చేసిన MQ-9 రీపర్ డ్రోన్ను ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. IRGC అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఎగురుతున్నటువంటి MQ-9 రీపర్ డ్రోన్ను ధ్వంసం చేసినట్టుగా IRGC ప్రకటించుకుంది. అయితే మొత్తం మీద ఈ భారీ దాడులు ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలను లేకుండా చేయడమే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన అమెరికా ఆ దిశగా ప్రణాళికలు చేస్తోంది. ఇందుకోసమే ఇరాన్లోని అన్ని కేంద్రాలే టార్గెట్గా భూతల దాడులకు సిద్ధమైనట్టుగా అంతర్జాతీయ మీడియా చెప్తోంది. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం 400 కిలోలు, అలాగే 20% ఫిసైల్ మెటీరియల్ అంటే శుద్ధి చేయని మెటీరియల్ దాదాపు 200 కిలోల వరకు ఉన్నట్టుగా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. రా మెటీరియల్ 200 కిలోలు, శుద్ధి చేసిందేమో ఎన్రిచ్డ్ ఏమో 400 kgs. సో ఇలా దాదాపు 600 kgల వరకు ఉన్నట్టు చెప్తున్నారు. వీటిని 90% వెపన్ గ్రేడ్ యురేనియంగా మార్చి ఇరాన్ సులభంగా అణ్వాయుధాలు తయారు చేయగలదంటూ అమెరికా ఆందోళన చెందుతోంది. అదే జరిగితే ఎప్పటికైనా తమకు ముప్పేనని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా భారీ సైనిక ఆపరేషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యానికి ఇక ఉద్రిక్తతలు తగ్గించేందుకు పరోక్ష చర్చలు జరుగుతున్నప్పటికీ ఓవైపు ఇరాన్ తమ అణు నిల్వలను అప్పగించడమే యుద్ధం ముగింపుకు ఏకైక షరతంటూ ట్రంప్ తేల్చి చెప్తున్నారు. టెహ్రాన్ స్వచ్ఛందంగా ఇవ్వకపోతే బలవంతంగానైనా ఆ నిల్వలను లాక్కోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పెంటగాన్ గల్ఫ్ ప్రాంతానికి అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 3,500 మంది అమెరికన్ మెరైన్ సైనికులు మిడిల్ ఈస్ట్కు చేరుకున్నారు. ఎలాగైనా ఇరాన్ తమ డిమాండ్లకు తలొగ్గాలని, లేకుంటే ఆ దేశం ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇక ఈ యురేనియం నిల్వల్ని ఎలా తీసుకెళ్తుంది మరి అమెరికా, ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇస్ఫహాన్, నతాంజ్ లాంటి భూగర్భ స్థావరాల్లో తమ యురేనియం నిల్వలను ఇరాన్ దాచినట్లుగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్పీ కూడా భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ మధ్య నాటికి ఒక ఆపరేషన్ ద్వారా ఈ యురేనియంను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రణాళికలు వేస్తున్నారు. కానీ ఇది అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆపరేషన్గా రక్షణ నిపుణులు చెప్తున్నారు. ఇక ఒకవేళ అమెరికా సైన్యం ఇరాన్ గడ్డపై అడుగు పెడితే భూతల గగనతలం నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ యురేనియాన్ని ఎట్లా తరలిస్తారు మరి? ముందుగా అగ్రరాజ్యం సైనికులు ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇరాన్ అమర్చిన మందుపాత్రలను తొలగించుకుంటూ వెళ్ళాలి. 40 నుంచి 50 స్కూబా ట్యాంకుల వంటి ప్రత్యేక సిలిండర్లో ఉన్న యురేనియాన్ని జాగ్రత్తగా బయటికి తేవాలి. యురేనియంను సురక్షితంగా రవాణా చేయడానికి ప్రత్యేక ఏర్పాట్ల కోసం భారీ ట్రక్కులు, ఎయిర్ ఫీల్డ్ కూడా అవసరమవుతాయి. మరి ఇదంతా కూడా ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి 1 వారం పట్టొచ్చు. ఇదంతా కూడా ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే అంత ఈజీ కాదు. మరి ఓవైపు ఇరాన్ నుంచి
దాడులు జరుగుతాయి, భూతల దాడులు జరుగుతాయి, మిసైల్ వేస్తుంటారు, డ్రోన్లు ప్రయోగిస్తుంటారు. ఇవన్నిటిని ఎదుర్కొంటూ మళ్ళీ ఈ పని చేయాలి. సో ఇదంతా కూడా చాలా కష్టమైన ఆపరేషన్గా చెప్తున్నారు. సో ఒకవేళ ఇది విజయవంతం చేయడం అంటే అమెరికాకు నిజంగా సవాళ్లతో కూడుకున్న పనిగానే మనం భావించాల్సి వస్తుంది. ఏదేమైనా ఇస్ఫహాన్ నగరంపై అమెరికా విరుచుకుపడుతున్న క్రమం చూస్తుంటే ఈ భారీ విధ్వంసం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా ఒకసారి ఆ దాడి దృశ్యాలు మళ్ళీ మీకు రిపీట్ చేస్తాం. ఈ భయంకరమైన దాడి, ట్రంప్ దీని వీడియో షేర్ చేశారు, డీటెయిల్స్ ఏం పెట్టలేదు, కానీ బాంబు దాడి ఈ వీడియో మాత్రం పెట్టారు. ఒకసారి ఆ బాంబు దాడి వీడియో చూస్తే కనుక ఇంతటి భారీ విధ్వంసానికి మీరే ఊహించుకోండి ఎంత మంది చనిపోయి ఉంటారు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, లేదా ఆ దాని ప్రభావం ఎంతలా ఉంటుంది, ఎంత భారీ నష్టం జరిగి ఉంటుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇది ఇస్ఫహాన్ నగరంపై జరిగిన భారీ బంకర్ బస్టర్ దాడి 2000 పౌండ్లు అంటే దాదాపు 900 కిలోల పైన. ఒక్కసారి ఆ శబ్దాలు మీరే వినండి.